హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను క్యాబేజీతో కర్రీ చేశానండి. మసాలా అనేది యూస్ చేయకుండా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక క్యాబేజీని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీనికోసం నేను ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి అందులోనే కొంచెం కరివేపాకు వేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేయాలి. వేసిన తర్వాత వీటిని ఒకసారి వేయించుకొని ఇవి కొద్దిగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేగటానికి ఒక మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇవి కొంచెం మగ్గిపోయాక ఇందులో నేను కొంచెం పసుపు వేసి వేయిస్తున్నాను. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులోనే వేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను టేస్ట్ కోసం 1/2 స్పూను మెంతి పౌడర్ వేస్తున్నాను. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలని అందులో వేసేసి మనం కాసేపు మగ్గనిచ్చుకోవాలి. దీనికోసం నేను క్యాబేజీని వేసేసి ఒకసారి మొత్తం కింద నుంచి పై వరకు కలిపేసుకొని అందులో నేను 1 స్పూను కల్లుప్పును వేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి 10 నిమిషాలు క్యాబేజీ అంతటిని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మన క్యాబేజ్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ ఇలా మగ్గనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను దీంట్లో ఎలాంటి కారం కానీ మసాలాలు కానీ ఏది యూస్ చేయలేదు. పచ్చిమిర్చితోనే దీంట్లోకి మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. క్యాబేజీ తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.